హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రీవెన్లో వితౌట్ యాడ్లో 7 సీటర్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 6 month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 8 month రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ 7 సీటర్ వితౌట్ యాడ్లో అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ టైర్స్ అనేవి కొత్తవి అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే షోరూమ్ టైర్స్ ఏవైతే 2018 మ్యానుఫ్యాక్చర్ అవే బ్యాక్ సైడ్ అయితే షోరూమ్ టైర్స్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే వెరీ లెస్ డ్రైవర్ ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే వితౌట్ యాడ్లో వెహికల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి వి వర్షన్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ లైట్స్ అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు మీకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అనే ఇండికేటర్ కూడా అవైలబుల్ అని చూడండి. అండ్ ఫ్రంట్ పొజిషన్లో అయితే మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవీ లేవు. ప్యూర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ మాత్రం ఏది లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే వెహికల్ సంబంధించిన బానట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో ఫస్ట్ గా మనకి ఏంటంటే ఆప్రాన్స్ అనేవి రెండు ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. అన్ని క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫ్రంట్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో యాక్చువల్ గా అయితే మనకు యాడ్ బ్లూ ఉంటే మాత్రం సో ఇక్కడ యాడ్ బ్లూ అనేది వస్తుంది. సో ఇక్కడ యాడ్ బ్లూ కూడా లేదు చూడండి. సో ఇది వితౌట్ యాడ్ బ్లూ అనమాట. BS4 వెహికల్ అండ్ 2.4 cc 2400cc 4 cylinder డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సో సైడ్ పొజిషన్ లో మీరు ఇక్కడ తీసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో మీకు ఇక్కడ బ్రిడ్జ్‌స్టోన్ టైర్స్ అనేది బ్రాండ్ న్యూ వేయించారనమాట. సో దాని టైర్ సైజ్ వచ్చేసి ఏంటంటే 205/65 R16 బ్రిడ్జ్‌స్టోన్ టైర్ ఉంది. ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ తో పాటు అలాయ్ వీల్స్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మీరు చూసుకుంటే ఓఆర్విఎమ్స్ కి ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్ ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ రైన్ వైజర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ క్రోమ్ ఫినిష్ ఉంది. డోర్ ప్రొటెక్టర్ వేయించారు. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోండి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో మీరు ఇక్కడ గ్లాసీ ఫినిష్ వస్తుంది కానీ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ పవర్ విండోస్ రెండు వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి అనమాట. అండ్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ ఓవర్వేమ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాన్యువల్ గా ఉంటుంది అనమాట. సో ఇది మనకు పవర్ కాదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ దాంతోపాటు టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ వచ్చేస్తే మీకు ఇక్కడ బానట్ ఓపెనింగ్, ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ పుష్ స్టార్ట్ బటన్ ఉంది. గ్లాసీ వుడెన్ ఫినిష్. సో టొయోటాలో ఇది ఉంటుంది అనమాట. అండ్ మీకు డాష్ బోర్డ్ కూడా చూడండి. బ్లాక్ ఇంటీరియర్స్ వచ్చాయి. వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కూడా ఒక్కసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఆ గేర్ నాబ్ షేకింగ్ అది చాలా మంచిగా అనిపిస్తుంది. సో వెహికల్ స్టార్ట్ చేసి చూపించాను. సో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట, 1 రివర్స్. సో వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా కూడా చూడండి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ వైపు చూసుకుంటే ఇది లెదర్ స్టీరింగ్ వీల్. ఇందులో మీకు స్టీరింగ్ మోల్టెడ్ కంట్రోల్స్ తో పాటు మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన వాయిస్ కమెంట్స్ కూడా ఉన్నాయి. వెహికల్ సంబంధించి క్లస్టర్ వైజ్ చూసుకుంటే దీనికి వచ్చేసి క్లస్టర్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అయితే కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 67,000 సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అనమాట. సో వెహికల్ సంబంధించిన 2 మోడ్స్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ కి వచ్చేసిందంటే ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. సో 2 మోడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి చూసుకుంటే సీట్ కవర్స్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. ఇది చిల్లర్ గ్లవ్ బాక్స్. అండ్ ఇక్కడ కూడా మనకి మాన్యువల్ బుక్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన మాన్యువల్ బుక్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన కీ వైజ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోండి. డ్యూయల్ కీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ కూడా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది కూడా రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ చైల్డ్ లాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి ఏంటంటే క్యాప్టెన్ సీట్స్ తో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంఫర్ట్ చాలా బాగా అనిపిస్తుంది లాంగ్ డ్రైవ్స్ లో. సో ఇక్కడ మనకి
ట్రే కూడా డ్యామేజ్ లేదు, ఇక్కడ ట్రే కూడా డ్యామేజ్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఏసీ వెంట్ చూసుకోండి, ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉందన్నమాట దీంట్లో. సో లైట్స్ కూడా మనకు వర్కింగ్ కండిషన్లోనూ ఉంది. అండ్ 7 సీటర్ వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా చూడండి, అన్ని టొయోటా గ్లాసెస్ వచ్చాయి అనమాట. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ అనేది లేదు. అండ్ ఒక్కసారి మీరు 7 సీటర్ వర్షన్ కూడా చూడండి ఇలా. అండ్ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా మీకు 3 సీటర్ ఉంటుంది బ్యాక్ సైడ్లో. అండ్ వెహికల్ సంబంధించిన వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే అప్ టు 100 and 150 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లో మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ 7 సీటర్ అండ్ టొయోటా బ్యాజింగ్. లైట్స్ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఉంది. దీంతో పాటు ఇక్కడ టొయోటా కఫ్ లైట్ అండ్ దాంతో పాటు మీకు స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కెమెరా అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ ఏది లేదనమాట. పర్ఫెక్ట్ గా మనం ఇన్స్పెక్ట్ చేసాం. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీలో మీరు ఇక్కడ చూసుకుంటే క్వార్టర్ ప్యానల్ అంతా కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా అండ్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మీకు వచ్చేసి డీజిల్ ఓపెనింగ్ అనమాట. సో మీకు ఇక్కడ యాడ్ బ్లో అయితే అనేది లేదు. సో బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ ఉంది చూడండి. అండ్ కంపెనీ టైర్స్ ఉన్నాయి అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా టాప్ పొజిషన్. టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు. టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ వెహికల్ సంబంధించిన మన రోబోటిక్ పంచెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని ప్యానల్స్, అన్ని గ్లాసెస్, అన్ని ప్యానల్స్ అన్ని కూడా నేను డోర్స్ అన్ని నేను నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ లేదు, ఓన్లీ మ్యాటింగ్ వేసి ఇచ్చారనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ అయితే నాట్ అవైలబుల్. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి నేను అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీరు తెలంగాణలో ఉన్నా ఏపీలో ఉన్నా కానీ. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీ వెహికల్ అయితే కాదు, ఒరిజినల్ తెలంగాణ వెహికల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ లో మీకు ఇన్ కేస్ సిబిల్ బాగాలేకుండా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రైవేట్ ఫైనాన్స్ తో టైప్ అయ్యి అప్ టు 70% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. వెహికల్ కి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసెట్ పంచకట్టు దోశ దగ్గర ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం 19,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.